హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఒలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో సంపంగి పువ్వులు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో నేనైతే గోధుమ పిండితో చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది. అలాగే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా వస్తాయి. మరి ఎలా చేయాలో ప్రాసెస్ చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. అలాగే ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా సంపంగి పువ్వులు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్ గోధుమ పిండి వేసుకుంటున్నానండి. చాలా వరకు అయితే దీన్ని మైదాతో చేసుకుంటారు. మీరు కావాలంటే మైదా పిండి కూడా వేయచ్చు. సో గోధుమ పిండి వేసుకున్న తర్వాత కొంచెం క్రిస్పీగా రావడం కోసం 1/2 కప్పు బియ్య పిండి వేసుకున్నానండి. అది కూడా జల్లించి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఈ 3 కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం గుల్లగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకుని బాగా వేడి చేసి ఈ పిండిలో వేసుకోవాలండి. నెయ్యిని బాగా వేడి చేసి వేసుకోవడం వల్ల కొంచెం గుల్లగా వస్తాయండి. సో నెయ్యి వేసిన వెంటనే వేడిగా ఉంటుంది కాబట్టి ముందు గరిటెతో కలుపుకోవాలి. అది కొంచెం చల్లారిన తర్వాత చేతితో మిక్స్ చేసుకుంటూ మొత్తం పిండి అంతా కూడా నెయ్యితో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం పిండికి నెయ్యి అంతా కూడా బాగా పట్టాలండి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పిండిలో ఉండే ప్రతి రేణువు, ప్రతి పొరకి కూడా నెయ్యి అనేది బాగా పట్టాలి. సో అలా పట్టించుకున్న తర్వాత మనం వాటర్ వేసుకుని పిండిని కలుపుకోవాలి. మన చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. సో వాటర్ కూడా ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకోవాలండి. సో ముందు కొంచెం వేసి కలిపాను కదా, సరిపోలేదు. మళ్ళీ ఇంకొంచెం వేసుకుని మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను. మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. అలా అని మరీ మెత్తగాను మరీ గట్టిగా కూడా కలపకూడదు. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేతికి కానీ బౌల్కి కానీ ఏమీ అంటుకోకుండా ఉండేలాగా కలుపుకోవాలి. మనం వేళ్ళతో ప్రెస్ చేసుకుంటే అది కొంచెం మెత్తగా ఉండేటట్లు ఉంటే కనుక సరిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం సంపంగి పువ్వుల్లాగా షేప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ పిండిని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా చేసుకోవాలి. చేసుకుని నైఫ్తో చిన్నగా కట్ చేసుకోవాలి. సో నేనైతే చిన్నగా పువ్వులు చేసుకుందామని చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకుంటే మనకు అన్నీ కూడా ఒకటే సైజులో వస్తాయి. మనం నార్మల్గా బాల్స్ లాగా చేసుకుంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా కట్ చేసి అన్నీ కూడా రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకుని ఒక బౌల్లో వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సంపంగి పువ్వుల షేప్ తెప్పించుకోవడం కోసం ఒక పీటపై కొంచెం పొడిపిండి చల్లుకోవాలండి. పొడిపిండి వేసుకుని ఒక పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇది మరీ పల్చగా ఒత్తుకోకూడదండి, అలానే మందంగా కూడా ఉండకూడదు. సో కొంచెం ఈక్వల్గా ఉండేటట్టు సమానంగా ఒత్తుకోవాలి. అది కూడా రౌండ్ షేప్ కాకుండా కొంచెం స్క్వేర్ షేప్లో ఉండేలాగా ఒత్తుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది. అలాగే పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదు, చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. మనం పెద్దగా చేసుకుంటే సంపంగి పువ్వులు అనేది పెద్దగా వచ్చేసి అంత అందంగా కనిపించవండి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి అద్దుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు కూడా కొంచెం ప్లేస్ ఉంచుకొని సెంటర్లో ఘాట్లు పెట్టుకోవాలి. సో ఘాట్లు పెట్టిన తర్వాత చివర్లో ఏదైతే ఉందో అదంతా పట్టుకొని ఈ విధంగా రోల్ చేస్తూ ఉంటే మనకి సంపంగి పువ్వు షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇలా చేసిన తర్వాత సైడ్ను కొంచెం పిండి తీసేసుకుని ప్రెస్ చేసుకుంటే కనుక మనకి అవి ఊడిపోకుండా ఉంటాయి. ఇదే విధంగా ఇంకొకటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో మనం చపాతీ చేసుకుని మనం సంపంగి పువ్వు ప్రిపేర్ చేసుకునే ముందుగా పైన కొంచెం పిండిని చల్లుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే పొరలుగా కట్ చేసుకున్నాం కదా, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుందండి మనం వేయించేంత వరకు కూడా. సో అన్నీ కూడా ఇదే విధంగా ముందు సంపంగి పువ్వులు అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. నేను అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని కూడా మనం హై ఫ్లేమ్లో ఉంచుకొని మరిగించుకోవాలండి. మనం వేయించుకునే ముందుగా ఆయిల్ హీట్ అయి బాగా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం పిండి ముద్ద వేసుకొని వేయించుకుంటున్నాను. అది దానంతట అదే పైకి లేచేంత వరకు కూడా ఆయిల్ మరిగించుకోవాలి. అలా మరిగిన తర్వాత సంపంగి పువ్వు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలండి. మనం ప్యాన్ అంతా కూడా నిండుగా వేసేయకూడదు, ఒకదాని తర్వాత ఒకటి స్లోగా వేసుకోవాలి. ఒకటి వేసిన తర్వాత అది వేగి పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి. సో అలా నేను 3 వేసుకున్నానండి. ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని అటువైపు కూడా వేయించుకోవాలి. చూసారు కదా ఆ సంపంగి పువ్వు షేప్ అనేది ఎంత బాగా తెలుస్తుందో. ఈ 3 కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇలా మంచి రంగు వచ్చేంత వరకు క్రిస్పీగా ఉండేలాగా వేయించుకోవాలండి. మనం ముందే తీసేసుకుంటే మరి మెత్తగా ఉంటాయి. అందుకోసం మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇవి వేయించుకున్న తర్వాత మిగతావి కూడా ఇదే విధంగా ఆయిల్లో వేయించుకోవాలి. ఒకవేళ ఆయిల్ హీట్ తగ్గిపోతే కనుక ఒకసారి మళ్ళీ వేడి చేసుకొని అంటే హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకొని అప్పుడు వేసుకొని మనం వేయించుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకుని వేయించుకున్న తర్వాత పాకం పెట్టుకునే ముందుగానే మనం వీటిని బాగా చల్లార్చుకోవాలండి. అస్సలు వేడి అనేది ఉండకూడదు. సో అన్నీ కూడా ప్లేట్లో వేసి చల్లార్చుకున్నాను. ఇప్పుడు పాకం ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. దానికోసం ఒక ప్యాన్ తీసుకుని ఇందులో 3/4 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ మొత్తం పిండి అంతా కలిపి 1 కప్పు 1/4 తీసుకున్నాను కదండి. అందుకోసం 3/4 కప్పు షుగర్ వేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకుంటున్నాను. సో లో ఫ్లేమ్లో ఉంచుకొని షుగర్ని బాగా వాటర్లో కరిగేలాగా కరిగించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మనం కలుపుకుంటూ ఉంటే షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి బాగా కరిగిపోతుందండి. సో ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో ఉంచుకొని మరిగించుకుంటే కొంచెం పాకం అనేది రెడీ అవుతుంది. ఇలా షుగర్ అంతా కూడా కరిగి మరుగుతున్నప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపి మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడే మనం పాకం వస్తుందా లేదా అనేది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక 4 మినిట్స్ తర్వాత మనకి పాకం కొంచెం చిక్కబడిన తర్వాత గరిటెతో కొంచెం పాకం తీసుకుని మనం వేళ్ళతో స్ప్రెడ్ చేసుకుని చూసుకుంటే కనుక ఈ విధంగా తీగ పాకం అనేది వస్తుందండి. సో అది కూడా నార్మల్గా వచ్చే తీగ పాకం కాకుండా కొంచెం ముద్దగా ఉండాలండి తీగ పాకం. వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి కొంచెం ముద్ద తీగ పాకం. అలా వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా వేయించి ఉంచుకున్న సంపంగి పూలు ఉన్నాయి కదండి, దాన్ని పాకంలో వేసుకొని పాకం బాగా పట్టించుకోవాలి. అన్నవైపులో కూడా తిప్పుకుంటూ పాకం పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా పాకం పట్టిన తర్వాత మళ్ళీ వెంటనే దాన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి, పాకంలో ఉంచేయకుండా. సో ఇలానే అన్నీ కూడా వేసుకొని మనం పాకం పట్టించి ప్లేట్లోకి తీసేసుకోవాలి. పాకం అనేది గట్టిగా అయిపోకముందే మనం ఒక్కొక్కటిగా కొంచెం ఫాస్ట్గా వేసుకుంటూ పాకం అనేది పట్టించుకోవాలండి. ఒకవేళ పాకం కొంచెం గట్టిగా అయిపోయి తెల్లగా వచ్చేస్తే కనుక అందులో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకొని తర్వాత మనం వీటికి పాకం అనేది పట్టించుకోవచ్చు. అన్నింటికి కూడా ఇదే విధంగా పాకం అనేది పట్టించుకోవాలండి. సో ఇలా పట్టించుకున్న తర్వాత మనకి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేస్తే బాగా సెట్ అవుతాయి. చూసారు కదా ఎంత జ్యూసీగా కనిపిస్తున్నాయో, అలాగే చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి బియ్యపిండి వేసుకోవడం వల్ల. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.